నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఓరుగల్లు నగరంలో ఆధ్యాత్మిక పండుగకు రంగం సిద్ధమైంది. కని విని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా జరిగే ఓ అద్భుత ఘట్టానికి వరంగల్ మహానగరం ముస్తాబవుతుంది. అదే జగన్నాథుని మహారథ యాత్ర. ఈ నెల 20వ తేదీన నగర వీధుల్లో భక్తి పారవశ్యం వెల్లువెత్తుతుంది. మనమైతే అందరిని ఎమ్మెల్యే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం. ఆ టైంలో లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు, ఇప్పటి నుంచే చెప్పరు కదా వాళ్ళు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రథయాత్ర పోచ మైదానం దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి వెంకటేశ్వర గార్డెన్స్లో ఎండ్ అవుద్ది. అందరికీ చాలామందికి ఈ రథయాత్ర ఎందుకు చేస్తారు ఏంటి అనేది సందేహం ఉండొచ్చు, దీని గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉండొచ్చు. యాక్చువల్గా రథయాత్ర అనేది చాలా ఒక గొప్ప ఈవెంట్ అనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా మనం మందిరంకి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటూ ఉంటాం, దేవుని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి. కానీ ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవంతుడే మనలందరినీ చూడడానికి ఆయన వీధుల్లోకి వచ్చి మన కోసం ఆయన రెడీగా దర్శనం ఇవ్వడానికి, మన చేత సేవ చేయించుకోవడానికి ఆయన అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అది ఆయన యొక్క ఈ స్పెషాలిటీ. ఎందుకంటే మనందరం భగవంతుని పిల్లలం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో పిల్లల గురించి తండ్రి పడే తపన, ఆయన ప్రేమని వ్యక్తపరిచే విధానం ఇది. ఇప్పుడు దాకా పిల్లలం మనకి అంత బిజీ అయిపోయాం కదా ఇప్పుడు ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో. టైం లేదు మనకి భగవంతుని చూడడానికి. సో ఇప్పుడు అందుకే స్పెషల్గా భగవంతుడు ఏం చేస్తున్నారంటే మన కోసం అని చెప్పి ఆయనే వీధుల్లోకి వచ్చి మనందరికీ ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు, ఆయనకి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో అందుకే ఇది మంచి ఎక్స్చేంజ్ అనమాట, భక్తులకి భగవంతుడికి మధ్యలో జరిగే ఎక్స్చేంజ్, బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ ఇది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని భగవంతుడు ఒక రథం మీద ఊరేగుతూ వస్తూ ఉంటారు. ఆ రథాన్ని మనం ప్రేమతో లాగుతూ ఆయనకి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది ఇస్కాన్ పర్టికులర్గా. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా మనం ఇక్కడ ఇస్కాన్లో ఇక్కడ మనం ములుగు రోడ్లో ఉంది ఇస్కాన్. రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం భగవంతుడి గురించి అవగాహన అందరికీ రావడానికి. మనం భగవత్ చైతన్యంతో ఎలా జీవించాలి, ఆయన పిల్లలుగా ఎలా మనం ఉండాలి అనేది తెలియజెప్పడానికి మనం ఇక్కడ భగవద్గీత, భాగవతం వీటి ద్వారా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో అందరూ కూడా వీటన్నిటిని ఉపయోగించుకొని ఇక్కడికి సండే ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఆదివారం ఇక్కడికి వచ్చి ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని గైడెన్స్ మార్గదర్శకత్వం తీసుకుంటూ భగవత్ చైతన్యంతో ఆయన యొక్క కేంద్రంగా మన జీవితాన్ని ఎలా మనం గడపాలి, మలుచుకోవాలనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇస్కాన్ తరపున, శ్రీల ప్రభుపాదుల వారి తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హరే కృష్ణ. వరంగల్ ఇస్కాన్ వారు ఈ సంవత్సరం రథయాత్ర మహామహోత్సవాన్ని జూలై 20వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది. ఇది 1 గంటకి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఉన్న వన్ షాపింగ్ మాల్ పక్కన స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ములుగు రోడ్డు, కేఎంసి, ఇంకా అలా పోచం మైదానం దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చి వెంకటేశ్వర గార్డెన్స్లో ఎండ్ అవుద్ది. అక్కడికి ఆల్మోస్ట్ 6 గంటల ప్రాంతంలో ఎండ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వెంకటేశ్వర గార్డెన్స్లో మళ్ళీ కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ మనకి శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, తర్వాత ఒక నాటకం ఉంటుంది, ప్లస్ భగవంతుడికి ఆరతి, ప్లస్ ఆయనకి భోగా అర్పించడం, చెప్పన్ భోగా అర్పించడం. దాని తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరూ అతిథులందరికీ కూడా ప్రసాద వితరణ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అక్కడ వెంకటేశ్వర గార్డెన్స్లో 6 నుంచి 9 వరకు జరిగింది ప్రోగ్రాం. రథయాత్ర వచ్చేసి 1 గంటకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది పబ్లిక్ గార్డెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ భారీ శోభయాత్రను నిర్వహించనున్నారు. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక రథయాత్ర నగర వీధుల గుండా సాగి పోచమ్మ మైదాన్ కూడలి వద్ద ముగియనుంది. భక్తుల కోలాహలం, డోలు వాయిద్యాల నడుమ జగన్నాథుడి రథంపై ఊరేగిద్దుతూ
భక్తులకు కనువిందు చేయనున్నాడు. ఇక ఈ మహాయాత్రకు సంబంధించిన పోస్టర్లను హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. నగరమంతా కాషాయ శోభతో నిండిపోయేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో భజన కీర్తనలతో పులకించిపోయేందుకు ఆ జగన్నాథుని రథాన్ని కనురార దర్శించుకొని తరించేందుకు భక్తులంతా తండోపతండాలుగా తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సో ఈ నెల 20న వరంగల్లో జరగబోయే ఈ ఆధ్యాత్మిక సునామీని మిస్ అవ్వకండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.